బ్రేకింగ్ న్యూస్ ఛాలెంజ్లు విసిరి పారిపోయిన చరిత్ర కేటీఆర్ది అని అన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ నోటీసులు ఇవ్వగానే హడలిపోతున్నారు అంటూ సెటైర్లు వేశారు. విచారణకు వెళతారని చెబుతూనే బడాయి కబుర్లు చెబుతున్నారని వ్యాఖ్యానించారు. కేటీఆర్ సత్య హరిశ్చంద్రుడి మాదిరిలా మాట్లాడుతున్నారు అంటూ ఎద్దేవా చేశారు ఆది శ్రీనివాస్. సీఎం రేవంత్ రెడ్డికి నార్కో అనాలిసిస్ టెస్ట్ చేయాలా లేదంటే పాలిగ్రాఫ్ టెస్టులు చేయాలా అన్నది కోర్టులు విచారణ సంస్థలు నిర్ణయిస్తాయన్నారు. అసలు కల్వకుంట్ల కుటుంబానికి ధైర్యం ఉంటే కేసీఆర్, కవిత, హరీష్ రావు నార్కో టెస్టులు చేయించుకోవాలని సవాల్ విసిరారు ఆది శ్రీనివాస్. మీరు చెప్పాల్సిన అవసరం లేదు. ముందు మీరు మీ కుటుంబం నార్కో ఎనాలిసిస్ పరీక్షలకు సిద్ధం కావాలని నేను చెప్తా ఉన్నా. కాళేశ్వరంలో పడ్డ కకృతి పైన మీ తండ్రి గారు ఓవైపు, మీ బావగారు ఓవైపు నార్కో ఎనాలిసిస్ టెస్టుకు వారిని సిద్ధంగా చెప్పు. లిక్కర్ కేసులో కవిత పరిస్థితి ఏందో నార్కో ఎనాలిసిస్ చేద్దామని అడుగుతా ఉన్నా. అడుగు మీ అక్కను కూడా. నార్కో ఎనాలిసిస్ గురించి గొప్పగా చెప్తున్నా. నీవు కూడా ఈరోజు టెలిఫోన్ ట్యాపింగ్ లో ఈ కార్ రేసులో కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఛాలెంజ్లు విసిరి వెనికిపోయే సంస్కృతి మీది. గంజాయి రహిత రాష్ట్రంగా మార్చాలని, డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చాలని మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ప్రయత్నంలో భాగంగా గతంలో ఒకసారి ఈ డ్రగ్స్ కు సంబంధించి, గంజాయికి సంబంధించినటువంటి రక్త పరీక్ష నమూనాలకు రమ్మని మా ముఖ్యమంత్రి ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు అప్పుడు వస్తే ఆ పరీక్షకు రాకుండా పారిపోయింది ఎవరో అని అడుగుతా ఉన్నాం.